And he, took that challenge. కాబట్టి అక్కడ దావీదు సవాలు తాను తీసుకున్నాడు. One beautiful thing about David is he never criticized anybody who is running away. దావీదులో ఉన్నటువంటి ఒక చక్కటి గుణం ఏంటంటే పారిపోతున్న వారిని ఎవరిని కూడా ఎన్నడూ విమర్శించలేదు ఆయన. You and I need not criticize anybody. నీవు నేను కూడా ఎవరిని విమర్శించే పని లేదు. If you want to stand for God, stand for God. Don't say because of that person, because of this person it is spoiled. Let us not waste our time. కాబట్టి మరి దేవుని కొరకు ఒకవేళ నిలబడాలంటే నువ్వు నిలబడు. ఆ పలాని వ్యక్తిని బట్టి పలాని వారిని బట్టి నేను ఇలా పాడైపోయాను అని అనకూడదు. No, not like that. అట్లా అనకూడదు. It is only a wastage of time, no fruit at all. అది కేవలం సమయం వ్యర్థం చేసుకోవడమే, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. Now, what David must have expected? దావీదు ఏమి ఊహించుంటాడు? When everybody is running away, I want to stand for God at the cost of my life. అందరూ పారిపోతున్నటువంటి సమయంలో నాకు ప్రాణ అపాయం ఉన్నప్పుడు కూడా నేను నిలబడగోరుతున్నా. As I already told you, it is a battlefield, life and death situation. నేను ఇందాకే చెప్పినట్లుగా అది యుద్ధ భూమి, ప్రాణ అపాయం ఉండేటువంటి పరిస్థితి అది. Oh, the enemy is not a small enemy, he is a giant. అక్కడ శత్రువు చూసినప్పుడు చిన్నవాడేం కాదు, చాలా ఉన్నత దేవుడు. You know the armor of King Saul. అంటే రాజు అయినటువంటి సౌలు యొక్క కవచం ఏంటో మనకు తెలుసు. Not Saul, I am sorry, Goliath. గొలియాతు యొక్క కవచం. Yes, how big it is. ఎంత పెద్ద కవచం. So he is a very very giant. కాబట్టి చాలా ఉన్నత దేహి. Even in that situation, అలాంటి పరిస్థితిలో కూడా a 17 or 18 years old boy, ఒక 17 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న బాలుడు wants to stand for God దేవుని కొరకు నిలబడగోరాడు. at the cost of his life. తన ప్రాణము ప్రమాదం ఉన్నప్పటికీ. Oh, when everybody is running away, yes, I am standing for God. కాబట్టి అందరూ పారిపోతున్నప్పటికీ నేను దేవుని కొరకు నిలబడతాను. Then he must have thought. బహుశా తాను అనుకుని ఉంటాడు. Then King Saul will call him, oh, wonderful, wonderful, you stand. మరి సౌలు రాజు చాలా అద్భుతము, నువ్వు నిలబడు, నువ్వు చెప్పినట్లుగా అని అంటాడేమో అనుకున్నాడు. God send you to us as a hero. ఇది నాన్న ఒక వీరుడుగా దేవుడు నిన్ను మా దగ్గర పంపించాడు. Thought that other army men also will tap him. Yes, wonderful man, come on, you go. ఆయన అనుకున్నాడు కదా, మిగతా సైనికులు కూడా ఆయన భుజం తట్టి చాలా అద్భుతము, నువ్వు ధైర్యం చేసావు, ముందుకెళ్ళు అని అంటారు అనుకున్నాడు. So he expected so much appreciation from the army and from the king of Israel. కాబట్టి సైన్యము నుండి ఇశ్రాయేలు రాజు నుండి ఎంతో ప్రోత్సాహాన్ని లేక వారు ప్రశంసిస్తారని తను ఊహించాడు. So when he accepted the challenge, what has happened? ఇప్పుడు సవాలు తాను ఎప్పుడైతే అంగీకరించాడో తర్వాత ఏం జరిగింది? When you accept the challenge, what will happen? నీ జీవితంలో నీవు సవాలు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఏం జరుగుతుంది? When you say, yes, I want to stand for the Lord, ఎప్పుడైతే నీవు నేను ప్రభు కొరకు నిలబడతానని చెప్తావో then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Please see what has happened to David. చూడండి దావీదుకి ఏం జరిగిందో దయచేసి. For your encouragement I am sharing. మీ ప్రోత్సాహం కొరకు నేను చెప్తున్నా. Number 1. మొదటిది verse 28. 28. Verse 28. మొదటి సమయంలో 17:28. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేస్తేవి? నీ గర్వమును నీ హృదయ చెడుతనం నేను ఎరుగుదును, యుద్ధం చూచుటకే కదా నీ వచ్చితివా? నేను ఎవడైనా యుద్ధం చూడటానికి వస్తాడా? అండి, ఎవడైనా యుద్ధం చూడడానికి వస్తారా? ఎవడో ఇలా ఇచ్చిరాడంటే అది అటుపోయేది ఇటుపడినా కానీ పోయేది నువ్వు కదా. కాబట్టి ఆ యుద్ధంలో అటు విసిరేదాని బదులు అది ఎట్టిపోయినా నీ మీద పడిందంటే సరిపోతుంది. What he is telling. అది ఈయన ఏమంటాడు? When you want to stand for the Lord, your own brothers will misjudge you. ఎప్పుడైతే దేవుని కొరకు ప్రభు కొరకు నువ్వు నిలబడాలనుకుంటావో నీ సొంత సహోదరులు సైతము నిన్ను అపార్థం చేసుకుంటారు. ఓహో, నువ్వు వచ్చావా, మేము చేయలేకపోయామనా, మేము చేయలేకపోయామని నువ్వు వచ్చావా అంటారు. They are not happy because you have come. నువ్వు వచ్చావని వాళ్ళకి సంతోషం ఉండదు. You expect encouragement. నీవేమో ప్రోత్సాహము ఉంటుంది అనుకుంటావు. Everybody is running away, I want to stand. అందరూ పారిపోతున్నారు కదా, నేను నిలబడతాను అనుకుంటావు. So the first thing what has happened? కాబట్టి మొదటి సంగతి ఏం జరిగింది? His motives were misjudged. అక్కడ తన యొక్క ఉద్దేశాలు అపార్థం చేసుకున్నబడ్డాయి. I know why you came to the battle. నువ్వు ఎందుకు ఇక్కడ యుద్ధ రంగానికి వచ్చానో తెలుసు. I know you have come to see the battle. నువ్వు యుద్ధం చూడడానికి వచ్చానో తెలుసు. To whom you have handed over the sheep. ఆ గొర్రెలు ఎవరికి అప్పగించి వచ్చావు? Whenever you want to stand for the Lord, Satan will use your own brethren to
to misjudge your motives. చూడండి, ఎప్పుడైనా కూడా నువ్వు ప్రభు కొరకు నువ్వు నిలబడాలనుకుంటావో సాతానుడు నీ సొంత సహోదరులను నీ ఉద్దేశాల్ని అపార్థం చేసుకునేటట్లు చేస్తాడు. They will call you as a selfish guy. You are coming forward with a bad motive. కాబట్టి వాళ్ళు నిన్ను ఒక స్వార్థం కలిగిన వాడిగా, చెడు ఉద్దేశాలు కలిగినటువంటి వాడుగా నువ్వు ముందుకు వస్తున్నావు. I know why you have come to this place. ఈ స్థలానికి ఎందుకు వచ్చావో తెలుసు అంటారు. We have gone to so many places for open air ministry. బహిరంగ సువార్త నిమిత్తమే అనేక స్థలాలకి వెళ్ళాము. Today many of our brothers and sisters are also going to so many places. ఈ దినాల్లో కూడా చాలా మంది సహోదరులు అనేక స్థలాలకు వెళ్తున్నారు. To one place, I am telling very openly. నేను బహిరంగంగా చెప్తున్నా. To one place we have gone. ఓ స్థలానికి వెళ్ళాము. And our own assembly is there. అక్కడ మన సొంత సమాజం ఒకటి ఉంది. It is related to Hebron only. అంటే హెబ్రోన్ చెందిన సంఘమే. And we also went around 40-50 people. మేము 40 నుండి 50 మంది వెళ్ళాము అక్కడికి. And when we went there, అక్కడికి వెళ్ళిన తర్వాత when we saw it is our assembly, we were so happy. అక్కడ ఇది మన సంఘం కదా అని చూసినాం, చాలా సంతోషపడ్డాం. When we went there, they have closed the gate. మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గేట్ వేసేసారు. Don't come inside. లోపలికి రావద్దన్నారు. We wondered. మాకు ఆశ్చర్యమైంది. What is this? ఇదేంటి? Our own assembly. మా సొంత సంఘమే. Then they asked. వాళ్ళు అడిగారు, Brother, why you are telling like that? ఎందుకు ఇట్లా అంటున్నారు బ్రదర్ అని. మేము చేయలేమని మీరు వచ్చారా? వీళ్ళు అన్నారు, అంటే మేము చేయలేని మీరు వచ్చారా అన్న. We are here. మేము ఇక్కడ ఉన్నాం. వాళ్ళు చేయటం లేదు, చేసేవాళ్ళని చేయలేము. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు చేయట్లేదు, వచ్చి చేస్తామని వాళ్ళు చేయట్లేదు. We were so discouraged. మేము చాలా నిరుత్సాహపడ్డాం. But of course we never stopped doing it. అయితే పని చేయడం ఏమాత్రం ఆగలేదు. We preached the gospel to every house in that village. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మరి ఇంటిలో కూడా స్వార్థ ప్రకటించాం. And if you want to go to that church only, we told that church name only. తర్వాత మీరు ఒకవేళ సంఘానికి వెళ్ళాలనుకుంటే పలానా సంఘానికి వెళ్ళండి అనేసి ఆ సంఘం పేరు చెప్పాం. Many times when you want to do the work of God faithfully, your motives will be misjudged, not by other people, by your own brother. And remember that. చూడండి, చాలా పర్యాయాలు ఎప్పుడైతే ప్రభు కొరకు నమ్మకంగా నిలబడాలని ఉద్దేశించి తీర్మానించుకుంటావో, నీ బయటి వాళ్ళు కాదు కానీ నీ సొంత వారే, నీ సొంత సహోదరులే నీ ఉద్దేశాలని అపార్థం చేసుకుంటారు. Eliab, Abinadab, Shamma. These three eldest brethren are in the army of Saul. ఇచ్చండి, ఈ ముగ్గురు దావీదు యొక్క పెద్ద అన్నలు, వారు సౌలు రాజు సైన్యంలో ఉన్నారు. The eldest of all is Eliab. అందరిలో పెద్దవాడేమో ఎలియాబు. The eldest one is Eliab and the last one is David. పెద్దవాడేమో అందరికంటే ఎలియాబు, చిన్నవాడే అందరిలో దావీదు. The eldest one is running away, the youngest one want to stand. ఇప్పుడు పెద్దవాడేమో పారిపోతున్నాడు, అందరిలో చిన్నవాడేమో నిలబడాలనుకుంటున్నాడు. So what the eldest one have to do? అప్పుడు పెద్దవాడు ఏం చెప్పాలి? Okay, you want to stand, I also will come with you, I will be some help to you. కాబట్టి నువ్వు వెళ్ళాలనుకుంటూ నిలబడుతున్నావా, నేను నీతో పాటు వస్తా, ఏదో నీకు సాయం చేస్తాను అనాల్సింది. If two of them goes, what a wonderful thing it is. ఇద్దరు కలిసి వెళ్తే అద్భుతమైన సంగతి కదా. Many times it will not happen. చాలా పర్యాలు అలా జరగదు. But remember, అది జ్ఞాపకం పెట్టుకోండి. David was not discouraged. దావీదు నిరుత్సాహపడలేదు. David has not criticized his elder brother. దావీదు తన పెద్దన్నని విమర్శించలేదు. I have seen among many young people. నేను చాలా మంది యవనస్తుల్లో చూసా. I tell you, for the last almost more than 40 years I am there among the young people. కాబట్టి నేను చెప్తున్నాను కదా, దాదాపుగా 40 కంటే ఎక్కువ సంవత్సరాలు యవనస్తుల మధ్యలో నేను పరిచయం చేస్తున్నాను. Many times we waste our time criticizing the other people. That is wastage of time. Remember that. చాలా పర్యాయాలు ఇతరులను విమర్శిస్తూ మనము సమయం అంతా వ్యర్థం చేస్తుంటాం. Don't criticize anybody whether he has done good or bad. చూడండి, ఎవరైనా మేలు చేసినా చెడు చేసినా ఎవరిని విమర్శించొద్దు. Let us not waste our time. మన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. Though Eliab said like that, ఇక్కడ ఏలియాబు ఇలాగ అన్నప్పటికీ, as a matter of fact, David has handed over the sheep to another person. అసలు నిజానికి వాస్తవానికి గొర్రెలను దావీదు వేరే వ్యక్తికి అప్పగించి వచ్చాడు. David has not come to the battlefield to see the battle, to hand over some victuals to his brethren. అక్కడ దావీదు యుద్ధం చూడడానికి కొరకే యుద్ధ భూమి మీదకి రాలేదు కానీ తండ్రి పంపించినటువంటి వస్తువులను అక్కడ యుద్ధంలో ఇవ్వడానికి వచ్చాడు. Not knowing the truth, అయితే సత్యం ఎరగక, not knowing the motive of David's heart, దావీదు హృదయంలో ఉన్నటువంటి దేశంను ఎరగకుండా, being an elder brother, he started speaking as he liked. ఆయన పెద్దవాడు కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడాడు. But always remember, David is a man of God. His heart is like God's heart. అయితే జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడు కూడా దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి దావీదు దేవుని హృదయం లాంటివాడు. He is not bothered because those people or Goliath is defying his brethren. His concern is God's name is defied. కాబట్టి అక్కడ మరి ఇక గొలియాత్ గాని మిగతా వారు గాని తన అన్నలను సహోదరులను దూషిస్తున్నారు కాదు కానీ దేవుని నామం దూషించబడుతుందనే భారం ఆయన. So when you want to stand for God,
the first thing is your motives will be misjudged by your own brother. కాబట్టి ఇప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకుంటావో నీ సొంత సహోదరులే నీ ఉద్దేశాలను అపార్థం చేసుకుంటారు. Don't get discouraged. అలాంటప్పుడు నిరుత్సాహపడదు. Don't fight with anybody. ఎవరితో యుద్ధం ఆడదు. Look unto God. ప్రభు వైపు చూడాలి. God will open the door. ప్రభు ద్వారం తెరుస్తాడు. You and I need not fight with anybody. మనం నీవు నేను ఎవరితో గొడవపడాల్సిన పని లేదు. So the first thing is your motives will be misjudged. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే నీవు అనుకునే ఉద్దేశాలని అపార్థం చేసుకుంటారు. And secondly, రెండోది, the second thing what will happen when you accept the challenge, రెండోదిగా నువ్వు ఎప్పుడైతే సవాలు ఎదుర్కొంటావో తీసుకుంటాను చెప్తావో స్వీకరిస్తావో what the second thing that will happen is రెండో సంగతి ఏం జరుగుతుందంటే your maturity will be doubted. నీ యొక్క పరిపక్వత నీ ఎదుగుదలను అనుమానిస్తారు. He was brought to King Saul. సౌలు రాజు దగ్గర తీసుకురాబడ్డాడు. And people said, oh, this man wanted to stand, this boy, come on, let us take to King Saul. కాబట్టి మరి నిలబడతానని చెప్తా ఉంటున్నాడు కదా, కనుక సౌలు రాజు దగ్గర తీసుకెళ్దామని అనుకున్నారు. And he was taken to Saul. సౌలు రాజు దగ్గర తీసుకురాబడ్డాడు. Now Saul, what he is telling? సౌలు ఏమంటాడు? Verse 33. 33. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటం నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను. What does it mean? దాని అర్థం ఏంటి? You are not a matured soldier to fight with such a giant. అలాంటి ఉన్నత దేవుడైన వాడితో యుద్ధం చేసే దాని కొరకే నువ్వు ఎదిగినటువంటి సైనికుడు కాదు. You are not grown up. నువ్వు ఇంకా ఎదగలేదు. So the second thing is your maturity will be doubted by your leaders. కాబట్టి రెండవ సంగతి ఏంటంటే మీ సొంత నాయకులు నువ్వు నీ ఎదుగుదల పైన వాళ్ళు అనుమానం ఇస్తారు. I am not talking out of my own will. See, it is written in the word of God. చూడండి, నాకు తోచిన మాట్లాడలేదు, దేవుని వాక్యంలో రాయబడింది చెప్తున్నాను. There Eliab, his own brother, here Saul, his own king. చూడండి, అక్కడ వైపు చూసినప్పుడు ఏలియాబు తన సొంత సహోదరుడు, ఇక్కడ సౌలు సొంత రాజు. Own brother misjudged his motives. సొంత సహోదరుడేమో తన ఉద్దేశాలను అపార్థం చేసుకున్నాడు. Secondly, his own leader, his own king, he is doubting his maturity. రెండోదిగా సొంత నాయకుడు లేక రాజు తన ఎదుగుదలపై అనుమానించాడు. Maturity is not the matter of age, it is the matter of attitude. కాబట్టి పరిపక్వత అనేటువంటిది ఎంత వయసు అనే దాని మీద ఆధారపడి ఉండదు, కానీ నీ వైఖరి ఎలా ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. Go at God's command. కాబట్టి దేవుని ఆజ్ఞ స్వీకరించి ముందుకు వెళ్ళాలి. Many times your leaders also will say sometimes. కొన్ని పర్యాయాలు మరి నాయకులైనటువంటి వాళ్ళు అలా చెప్తారు. That's why right from the beginning show yourself as an example even to the believers. Yes, Paul wrote to Timothy in 1 Timothy 4:12. అంచేతే మొదటి తిమోతి 4:12 పౌలు తిమోతికి రాసినట్లుగా చిన్ననాటి నుంచే ఆరంభం నుంచే విశ్వాసులకు మాదిరిగా ఉండేటట్లు ఒక మంచి మాదిరి ఉంచాలి. Your stand must be supported by your life. కాబట్టి నువ్వు తీసుకునేటువంటి అంటే నువ్వు నిలబడి చెప్పేటువంటి మాటకి వెనకాల నీ జీవితం ఆధారంగా ఉండాలి. This man already he won over a lion and a bear. ఇప్పటికీ ఈయన చూసినప్పుడు ఎలుగుబంటి సింహంపై గెలుపు పొందాడు. At the age of 17 or 18 he is coming to the battlefield means earlier means okay, at the age of 15 or 16 he must have killed. అంటే 17-18 సంవత్సరాల వయసులో యుద్ధానికి వచ్చాడంటే ఆ 15 సంవత్సరాల వయసులోనే ఆయన వీటిని చంపి ఉంటాడు. That's why the words of David, as I already told you, they are not hollow words, they are experienced words. అందుచేత నేను చెప్పాను కదా, దావీదు పలికినటువంటి మాటలు లోతు లేనటువంటి మరి మాటలు కాదు, కానీ అనుభవపూర్వకమైనటువంటి మాటలు. That's why right from your rebirth you must lead an exemplary life. ఆ కారణం చేతే నువ్వు తిరిగి జన్మించినట్టు నాటి నుంచి కూడా ఎంతో మాదిరికరమైన జీవితం జీవించాను. Living as you like and all of a sudden coming forward I want to stand means people will not accept you. చూడండి, ఇష్టానుసారంగా బ్రతికిన తర్వాత అకస్మాత్తుగా ఉండి నేను ప్రభు కొరకు నిలబడతానని చెప్తే ప్రజలు అంగీకరించరు. So here the life of David is backed up by his own experiences. ఇక్కడ చూస్తాం కదా, దావీదు యొక్క చెప్పిన మాటలు గాని జీవితము వెనకలో ఉన్నటువంటి అనుభవాలు ఆధారం చేసుకొని you have to show other people as an example right from the beginning. కాబట్టి ఇతరులకి ఆరంభం నుంచే ఒక మాదిరిగా నిన్ను కనబరుచుకోవాలి. Oh, that boy is a very faithful boy in the house of God. దేవుని ఇంట్లో అబ్బాయి చాలా నమ్మకస్తుడు. Oh, that girl is a very faithful girl in the house of God. దేవుని ఇంట్లో ఈ అమ్మాయి చాలా నమ్మకస్తురాలు. All of a sudden that certificate will not come. చూడండి, ఉన్నట్టుండి అలాంటి ధృవీకరణ పత్రం దొరకదు. Living as you like and you want to work for the Lord, people will not accept. నిష్టానుసారంగా బ్రతికిన తర్వాత ప్రభు కొరకు పనిచేస్తానంటే ప్రజలు అంగీకరించరు. Do you know why Apostle
Apostle Paul was not accepted. చూడండి అపోస్తలుడు అంటే పౌలు కూడా ఎందుకు On అంగీకరించబడలేదు the way తెలుసా? to Damascus, he was born again, we all know. దమస్కునకు ఆయనకు వెళ్ళిన తర్వాత ఆయన రక్షణ పొందాడని మనకు Immediately తెలుసు. he wanted to work for the Lord in Damascus. దమస్కులో వెంటనే ప్రభు కొరకే పనిచేయాలనుకున్నాడు. But the people of Damascus has not received him his message. అయితే దమస్కులో ఉన్నటువంటి వారు ఆయన చెప్పినటువంటి వర్తమానము అంగీకరించలేదు. Till yesterday this man was persecuting the church. నిన్నటి వరకు కూడా సంఘాన్ని హింసించాడు కదా. Today he is telling that Lord Jesus Christ is the Savior. మరి ఈ రోజేమో యేసు ప్రభువు రక్షకుడు అంటాడు. 3 years he went to Arabia. 3 సంవత్సరాలు అరేబియాకి వెళ్ళాడు. After those 3 years of isolated experience with the Lord, చూడండి ఆ 3 సంవత్సరాలు ప్రభుతో ఒంటరితనంలో ఆయన గడిపిన తర్వాత and he came to Jerusalem. యెరూషలేంకి వచ్చాడు. At least now the people will accept me. కనీసం ఇప్పుడు ప్రజలు అంగీకరిస్తారని. And Peter was there. పేతురు ఉన్నాడు అక్కడ. And 1 or 2 disciples are there. ఒకరిద్దరు శిష్యులు ఉన్నారు. They have seen Saul. సౌలును చూశారు. అరే ఓహైనా ఈయన ఆయన్నే కదా అన్నారు. వాళ్ళందరినీ చెప్పినోడే కదా, వాళ్ళందరిని చంపినాడు కదా, వాళ్ళందరినీ కొట్టినోడే కదా, వాళ్ళందరినీ కొట్టేవాడు కదా. I want to work for the Lord in Jerusalem. యెరూషలేంలో ప్రభు కొరకు పని చేస్తాను. Then what Peter said? పేతురు ఏమన్నాడు? ఇదర్ నయ్యో తబై చలి జాओ. ఇక్కడ జరగదు, కుదరదు, ఇక్కడ వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళమన్నాడు. Not now. ఇప్పుడు కాదు. He went to Tarsus of Cilicia, his own native place, for 7 years there. అక్కడ మరి కిలికియాలోని తార్సు తన స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడ 7 సంవత్సరాలు ఉన్నాడు. Totally 10 years, very productive years, because of his bad antecedents they are wasted. చూడండి పూర్తిగా 10 సంవత్సరాలు ఆయన జీవితంలో ఆయనకున్నటువంటి వెనక చరిత్ర చాలా చెడ్డది కాబట్టి వ్యర్థమైపోయాయి. That's why right from the day you are born again, అందుచేత నువ్వు తిరిగి జన్మించిన నాటి నుంచి maintain a good testimony. మంచి సాక్ష్యాన్ని కనబరచాలి. People may not recognize, but let God recognize it. ప్రజలు గుర్తించకపోవచ్చు, దేవుడు గుర్తించేటట్లు ఉండాలి. Yeah, the secret life of David God knows. దావీదు యొక్క రహస్య జీవితం ఏంటో దేవునికి తెలుసు. So that's why Paul is writing very openly. అందుచేతే పౌలు ఎంత బాహటంగా రాస్తాడు. నా కుమారుడా తిమోతి ఫస్ట్ నుంచి బాగుండిన ఆయన నేను దెబ్బతిన్నాను 10 years. చూడండి అని చెప్తాడు కదా, నేను ఆ జీవితంలో 10 సంవత్సరాలు దెబ్బతిన్నాను కాబట్టి నా కుమారుడా తిమోతి నీవు మొదటి నుంచే బాగుండమంటాడు. 10 years very very productive years in the life of Apostle Paul. అపోస్తలుడు పౌలు జీవితంలో 10 ప్రయోజనకరంగా ఉండాల్సినటువంటి సంవత్సరాలు. He could not do anything. ఏం చేయలేకపోయాడు. So brothers and sisters, అందుచేత సోదరి సోదరులారా, right from the day you are born again, you be a good example in every matter, even to the believers in the place where you are attending. Then people will accept. కాబట్టి నువ్వు తిరిగి జన్మించినటువంటి ఆ నాటి నుంచి కూడా నీవు ఉన్నటువంటి ఆ యొక్క స్థలములో ప్రతి విషయంలో కూడా విశ్వాసులకు కూడా నువ్వు మాదిరిగా ఉండేటట్లు అట్లాంటి సాక్ష్యంతో కూడిన జీవితం జీవిస్తే అప్పుడు ప్రజలు అంగీకరిస్తారు. Though you are young in age, people will accept you. అప్పుడు నువ్వు వయసు చిన్నదైనా ప్రజలు అంగీకరిస్తారు. God used Jeremiah when he was young. ఇర్మియా చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు వాడుకున్నాడు. God used Samuel when he was young. చూడండి సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. Wonderful promise is there in Joel 2:28 that in the end days God want to use young people. యోవేలు గ్రంథము 2:28లో అద్భుతమైన వాగ్దానం ఉంది, అంత్య దినాల్లో యవనస్తులను దేవుడు వాడుకోవాలని. So this is the second thing that will happen. కాబట్టి ఇది రెండవ సంగతి జరుగుతుంది. అరే you are very young, you are not mature. నువ్వు చాలా చిన్నవాడివి, ఇంకా ఎదగలేదు. When I was an young man, నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు, at the time I was not married. నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు నాకు పెళ్లి కాలేదు. One marriage proposal came. ఒక పెళ్లి సంబంధం వచ్చింది. I do not know they are coming. వారు వస్తున్నారని నాకు తెలియదు. Girl's father and mother they have come. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వచ్చారు. At that time I was working in my house. ఆ సమయంలో మా ఇంట్లో పని చేస్తున్నాను. My father said, మా నాన్నగారు అన్నారు, అరే some guests came, come here. అతిథులు వచ్చారు, రా అని పిలిచారు. నేను ఇంటిలో పని చేస్తున్నాను, నిక్కరేసుకుని ఉన్నా. అప్పుడు నేను ఇంట్లో పని చేస్తున్నా, నిక్కరేసుకుని ఉన్నా. And I came like that. నేను అట్లా వచ్చాను. And he is my son, my father. వీడో పెళ్లి కొడుకు. మా నాన్న చెప్పాడు, ఈ నా కుమారుడు చెప్పినప్పుడు ఇతను నా పెళ్లి కొడుకు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యంగా they rejected me. వాళ్ళు రిజెక్ట్ చేశారు. చెలగే వెళ్ళిపోయారు. ఈయనగా పెళ్లి నెక్కరేసి తిరుగుతున్నాడు. So like that you are young, that is what King Saul was telling to David. కాబట్టి అదే మరి రాజైనటువంటి సౌలు దావీదుతో చెప్తున్నాడు, నువ్వు బాలుడు అని. మీటింగ్ అయిన తర్వాత ఎవర సంబంధం అని అడగండి, నాకే తెలియదు. So thing is, సంగతి ఏంటంటే his maturity was doubted. ఆయన ఎదుగుదలపై అనుమానం ఉండింది. So he expected encouragement when he wanted to stand for the Lord at the cost of his life. His own brothers have not encouraged,
his leader also has not encouraged. చూడండి, ఆయన ప్రాణాపాయం ఉన్నప్పటికీ కూడా ప్రభు కొరకు తను నిలబడాలని నిలబడ్డప్పుడు తన సొంత సహోదరులు ఆయన అంగీకరించలేదు, సొంత నాయకుడు కూడా ఆయన అంగీకరించలేదు. And thirdly, మూడోది, the third thing is మూడో సంగతి in verse 38. 38లో పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించెను. So now the methodology of war. ఇప్పుడు యుద్ధంలో వెళ్ళేటువంటి పద్ధతి. Now what has happened? ఏం జరిగింది? Now when David ultimately they have agreed to send him to war. ఎప్పుడైతే దావీదుని చివరికి సరే యుద్ధానికి పంపిస్తాము అని అనుకున్నారో, Sir, everybody agreed. ఇప్పుడు అందరూ సమ్మతించారు. Now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Now what King Saul have done? ఇప్పుడు రాజైన సౌలు ఏం He చేశాడు? has taken his dress and put on David. ఇప్పుడు తన యుద్ధ వస్త్రాలను తీసుకుని దావీదుకు ధరింపజేశాడు. We all know King Saul's personality. మనందరూ తెలుసు కదా రాజు అయినటువంటి సౌలు ఎలాగా అజానుభావుడు అని. And he is above all the other Israelites in his height. చూడండి, ఈ ఎత్తు విషయంలో చూసినప్పుడు ఇశ్రాయేల్ కంటే అందరిలో కూడా ఆయన చాలా ఎత్తుగా ఉండేవాడు. And you can imagine his dress size. ఇప్పుడు ఆయన డ్రెస్ సైజ్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. I do not know the size of David. దావీదు మరి సైజ్ ఏం తెలీదు, He is a young man. యవనస్తుడు. Can you imagine the dress of Saul is put on David? కాబట్టి ఊహించగలరా సౌలు రాజు యొక్క వస్త్రాలు దావీదుకు ధరింపజేశారు. నడవగలడా? ఇప్పుడు నడవచ్చు ఆయన. చిన్నప్పుడు మీ నాన్న ప్యాంట్ వేసుకునేవాడు కదా, చిన్నప్పుడు నాన్న ప్యాంట్ వేసుకున్నట్లుగా ఉంటుంది, డాడీ సొక్కా వేసుకునేవాళ్ళు, డాడీ యొక్క షర్ట్ వేసుకున్నాడు, అది ఇక్కడికి వచ్చేది, అది ఇట్లా బయటకు వచ్చేసేది. ఫాదర్ ప్యాంట్ ఇంకా అడిగే ఎక్కువ ఉండి నడవలేము, పడిపోతాం. తండ్రి చూడండి ప్యాంట్ కూడా నడవలేకుండా ఉంటాం. సో నౌ కింగ్ సాల్స్ డ్రెస్ ఇస్ పుట్ ఆన్ డేవిడ్. ఇప్పుడు రాజైన సౌలు వస్త్రాలు మరి దావీదుకి ధరింపజేశాడు. ఆ కత్తి గిత్తి ఇచ్చాడు, కత్తి మిగతా ఇచ్చారు. ఎక్కడ మోస్తాడు ఇవన్నీ ఎక్కడ మోస్తాడు? He is a man who is accustomed with sling and stone. చూడండి, ఆయన ఈ వడిసెల రాయి వీటికి అలవాటు పడిన. Now what King Saul said? ఇప్పుడు రాజైన సౌలు put on my dress, నా వస్త్రాలు ధరించుకో, and also take my armor, తర్వాత నా యొక్క కవచం ధరించుకొని you go to the war. యుద్ధానికి వెళ్ళమన్నాడు. యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే పడిపోతాడు. యుద్ధంలో కాదు, అక్కడే పడిపోతాడు. What I feel is, నేను అనుకునేది ఏంటంటే డేవిడ్ ఫోటో తీసుకుని ఉంటాడు, సెల్ ఫోన్ లేదు కానీ ఈ డ్రెస్ తో. దావీదు మరి ఆ డ్రెస్ తో సెల్ఫీ తీసుకుని ఉంటాడు. And I don't want this dress. ఈ వస్త్రాలు నాకు అవసరం. When David wanted to go to the war with sling and stone, Saul was not agreeing. ఎప్పుడైతే దావీదు వడిసెల రాయి తీసుకుని యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడో సౌలు దానికి అంగీకరించలేదు. No, you have, this is war. లేదు ఇది యుద్ధము. You must have a shield with you. నీ దగ్గర ఒక మరి డాల్ ఉండాలి. You must have these shoes with you. నీకు ఈ యొక్క చెప్పులు ఉండాలి. And you must have the covering, the breastplate with you. దాని తర్వాత నీ చుట్టూ ఇక మైమరం ఉండాలి. Oh, all these things they are not suitable for David. దావీదుకి అవన్నీ కూడా సరిపడలేదు. So what I want to tell is, నేను చెప్పుకోలేదు ఏంటంటే, when David wanted to go with a sling and stone, his methods were questioned. ఎప్పుడైతే దావీదు ఈ యొక్క వడిసెల రాయితో వెళ్ళాలనుకున్నాడు, ఆయన వాడవలసినటువంటి పద్ధతులను వారిని ప్రశ్నించారు. Not only that, అంతేకాదు, one more thing we have to understand. మరొక సంగతి గ్రహించాలి. With all this armor for 40 days, Saul is running away. Now we want to put the same dress on him. ఇదే కవచం అంతా ధరించుకొని 40 దినాలతో పాటు ఈ సౌలు పారిపోయాడు. ఇప్పుడు ఇదే కవచం దావీదుకి ఇచ్చి వెళ్ళమంటాడు. That dress and armor was of no use to Saul on that day. అదే నాన్న వస్త్రాలు గాని ఆ కవచం గాని సౌలుకి ఎట్లాంటి ఉపయోగం లేకుండా Sometimes when you want to stand for God, కొన్ని పర్యాయాలు దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు, when you want to use the good old methods like your prayer and worship and all those things, ఎప్పుడైతే ఆ ప్రాచీనమైన మనకు తెలిసినటువంటి పద్ధతులు ప్రార్థన ఆరాధన వీటిని వాడాలనుకుంటామో, I want to go with this weaponry, ఈ యుద్ధాలతో నేను వెళ్ళాలనుకుంటామో, sometimes people may not agree for it. కొన్ని పర్యాయాలు ప్రజలు దానికి అంగీకరించకపోవచ్చు. Yeah, you do like this. మీ ఇట్లా చేయమంటారు. Oh, in so many assemblies, చాలా సమాజాల్లో అన్న ఎలా చేస్తే చాలా మంది వస్తారు. అన్న ఇట్లా చేస్తే చాలా మంది వస్తారు. Not necessary. అలాంటి అవసరం లేదు. God given methods are sufficient. దేవుడు ఇచ్చినటువంటి పద్ధతులు సరిపోతాయి. Oh, some people, కొందరు, I have seen some of the messengers also. కొంతమంది వర్తమానికులు కూడా చూశారు. Morning we have sung the song written by brother G. John. ఉదయకాలాన జీజాన్ గారు రాసినటువంటి పాట మనం పాడారు. వేద పుస్తకమా, that are పరిశుద్ధ గ్రంథమా, that is వేద పుస్తకం అలాగే పరిశుద్ధ గ్రంథం అనే పాట. God has given a wonderful tone to brother G. John. Those of you who heard his messages, you can understand it. మీరు జీజాన్ గారు వర్తమానాలు ఎవరైతే విని ఉంటారో దేవుడు ఆయనకి అద్భుతమైనటువంటి స్వరము గొంతిచ్చాడు. Oh, when he is speaking,
is wonderful. See, very pleasant to our ears. ఆయన మాట్లాడుతుంటే చెవులకు వినసొంపుగా ఉంటది. Not only he is a messenger, wonderful messenger, అద్భుతమైనటువంటి వర్తమానికుడు మాత్రమే కాదు but ఆయన, his tone also very authoritative. అయితే ఆయన స్వరము కూడా చాలా గంభీరంగా అధికారపూర్వకంగా ఉండేది. God has given that tone, that armor to Brother G. John. సో జీజన్ గారికి దేవుడు ఆ యొక్క స్వరాన్ని అలాంటి కవచాన్ని ఇచ్చాడు. తర్వాత కొంతమంది, దాని తర్వాత కొందరు I want to pronounce the words like Brother imitation G. John. జీజన్ గారు ఎట్లా మాట్లాడగలుగుతారో అట్లాగనే అనుకరించాలనుకున్నారు. Today many speakers are like that. ఇది నాకు చాలా మంది I వర్తమానికులు did అలా. not tell. నేను చెప్పాల్సిన అవసరం లేదు. Not more than the message, their concentration is how they are pronouncing. Am I pronouncing like that preacher, like that preacher? చూడండి, ఆ వర్తమానం కంటే ఎక్కువగా ఆ పలానా బోధకుడు లాగా నా ఉచ్చారణ వస్తుందా, నా మాటలు అట్లే పలుకుతున్నానా, దాని మీద దృష్టి పెడతారు. మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రజలు చెప్తారు, మెసేజ్ వర్తమానం అయిపోయిన తర్వాత ప్రజలు అంటారు, ఆయనకి జెరాక్స్ కాపీ అండి అంటారు. అంటారు కదా, ఆయనలాగే జిరాక్స్ కాపీ. You need not be a Xerox copy of anybody. కాబట్టి నీవు ఎవరి యొక్క జిరాక్స్ కాపీగా ఉండాల్సిన God has given you some talents. God has given you some methods. Use them for the glory of God. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, దేవుడు నీకు కొన్ని వరాలు ఇచ్చాడు, దేవుని మహిమార్థమై నువ్వు వాటిని వాడు. If God wants to use you like Brother G. John, God would have given the same tone to you. ఒకవేళ జీజాన్ గారి లాగా దేవుడు నేను వాడుకోవాలంటే దేవుడు అదే గొంతు అదే స్వరం నీకు ఇచ్చేవాడు. Nobody in the world is like you. You are unique in the sight of God. చూడండి, లోకంలో ఎవరు కూడా నీలాంటి వారు లేరు. దేవుని దృష్టికి నువ్వు అసమానమైనటువంటి వాడి. Somebody may tell, మీరు పొట్టోళ్ళు అంటారు మమ్మల్ని. చూడండి, కొందరు మీరు పొట్టోళ్ళని అంటారు. మాలాంటి పొట్టోళ్ళని ఒకటి చూపించు. I am unique. కాబట్టి నేను అసమానమైన వాడు. He is unique. Both are unique. కాబట్టి మేమిద్దరం అసమానమైన వారు. Both of us are potty, but we are unique. Each one of us are unique. So no problem at all. కాబట్టి ఎట్లున్నా సమస్య లేదు. Yeah, because God has created you and me like that. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఇట్లా సృజించాడు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, you need not copy anybody. కాబట్టి ఎవరిని అనుకరించకూడదు. You need not put on Saul's dress upon you to fight the battle. యుద్ధం చేయడానికి కొరకై సౌలు వస్త్రాలు ధరించుకోవాల్సిన God అవసరం has లేదు. given you sling and stone, that is sufficient to attack the enemy. దేవుడు నీకు వడిసిలా రాయిచ్చాడు, ఈ శత్రుపై దాడి చేయడానికి సరిపోద్ది. So three things will happen మూడు సంగతులు జరుగుతాయి when you accept the challenge. ఎప్పుడైతే సవాలు స్వీకరిస్తావు. First thing is, మొదటిది, your motives will be misjudged. నీకు ఉద్దేశాలు అపార్థం చేయబడతాయి. Not outsiders, but your own brethren. బయటి వాళ్ళు కాదు, నీ సొంత సహోదరులే. Secondly, రెండవది, your maturity will be doubted by your own leaders. నీ సొంత నాయకులే నీ ఎదుగుదలను అనుమానిస్తారు. And thirdly, your methods will be questioned. మూడోది, నీ వాడేపడిన పద్ధతుల్ని ప్రశ్నిస్తారు. But we know at the end, with the sling and stone only, David was victorious. అయితే మనకు తెలుసు కదా, చివరిలో వడిసల రాయిని వాడే దావీదు విజయం పొందాడు. How he fought the battle. ఎట్లాగో యుద్ధంలో గెలిచాడు. 10 minutes I am going to close. 10 నిమిషాల్లో ముగించేస్తాను. How he advanced in that challenge. ఈ యొక్క సవాల్లో ఎట్లా ముందుకు సాగాడు ఆయన. We have seen how he was awakened to that challenge. మనం చూసాము ఎట్లాగ నా సవాలు విని అంటే దాని గురించి మేల్కొన్నాడని We have చూసాము. seen three important things. ఆ మూడు ప్రాముఖ్యమైన సంగతులు చూసాము. Yeah, one is because of the adversary of God's people. ఒకటి ఏంటంటే దేవుని ప్రజల యొక్క శత్రువుని బట్టని. Secondly, we have seen the apathy of God's people. రెండోదిగా చూసాం కదా దేవుని ప్రజల దయనీయ స్థితిని బట్టి. Thirdly, by seeing the award to the God's leader. మూడోదిగా దేవుడి నాయకుడిగా ఉండాలనుకునే వాడికి ఇవ్వబడే ప్రతిఫలము బహుమానం. And secondly, we have seen when he accepted the challenge, what has happened. రెండోదిగా సవాలు స్వీకరించినప్పుడు ఏం జరిగిందని చూసాం. Number one, మొదటిది, his motives were misjudged. ఆయన ఉద్దేశాలు అపార్థం చేయబడ్డాయి. Secondly, రెండోది, his maturity was ఆయన doubted. ఎదుగుదలను అనుమానించారు. And thirdly, మూడోది, his methods were questioned. ఆయన పద్ధతులు ప్రశ్నించబడ్డాయి. But we know today that David went to the battle and he was victorious. అయితే నేడు మనకు తెలుసు కదా, దావీదు యుద్ధానికి వెళ్ళాడు, విజయం సాధించాడు ఆయన. How he advanced in that challenge. అయితే ఈ సవాలు స్వీకరించి ఎట్లా ముందుకు కొనసాగాడు, How he has gone forward. ఎట్లా ఆయన ముందుకు వెళ్ళాడు. In one word, what is the secret of his success? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన విజయానికి రహస్యం ఏంటి. Now David is in the battlefield. ఇప్పుడు దావీదు యుద్ధ భూమిలో ఉన్నాడు. Goliath is there. గొలియాతు ఉన్నాడు అక్కడ. David is there. దావీదు ఉన్నాడు. Goliath is telling, am I a dog? Why you are coming with a stone and a sling? దావీదుతో గొలియాతు అంటాడు కదా, నేను కుక్కనా ఏమి ఈ యొక్క కర్ర చేత పట్టుకొని వడిసలతో నా దగ్గరకు వస్తున్నాను. From physical point of view, what Goliath said is right. చూడండి, శరీర రీతిగా చూసినప్పుడు గొలియాతు చెప్పిన మాటలు బాగా వాస్తవం Yeah, అనిపిస్తాయి. he is a giant. ఆయనేమో ఉన్నత దేహి, And David is a very young man. దావీదేమో బాలుడు. Why you are coming like that against me? ఎందుకు ఇట్లా నా మీదకి వస్తున్నావు అన్నాడు. So
From physical sense, what Goliath said is right. కాబట్టి బయటికి చూడడానికి గొలియాత్ ఏదైతే చెప్పాడో అది సరిగానే చెప్పాడు. But what are the methods or what is the secret of success of David? అయితే దావీదు యొక్క విజయానికి రహస్యం ఏంటి? You and I, we have to learn that secret. నీవు నేను ఈ రహస్యాన్ని We నేర్చుకోవాలి. have to fight our battles using that secret. ఈ యొక్క రహస్యాన్ని వాడి మనం ఆ యొక్క యుద్ధాలు చేయాలి. Number 1, మొదటిది, his performance was for God. ఆయన చేసినటువంటి ఆయన పని దేవుని కొరకు చేశాడు. In verse 26 26వ వచనం and in verse 36, 36వ వచనం, he says, armies of the living God. He is not telling my brethren, he is not telling my king. ఆయన నా సహోదరుల కొరకు కానీ నా రాజు కొరకు అనట్లేదు కానీ జీవము గల దేవుని సైన్యములు అనే మాట What does వాడాడు. it mean? దాని అర్థం ఏంటి? In whatever battle you are fighting, bring God into the picture, into the battle. నువ్వు ఏ యుద్ధములో పోరాడుతున్నా కూడా ఆ దృశ్యంలోనికి దేవుని తీసుకొని రావాలి. In verse 45, what he is telling? 45లో ఏమంటాడు? Verse 45. 45వ వచనం, I come to thee in the name of the Lord of hosts. ఆయన అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. He is not telling, I David am coming. ఆయన దావీదును నేను నీ మీదకి I వస్తున్నాను. David who killed a lion and who killed a bear am coming against you. ఎలుగుబంటిని సింహాన్ని చంపిన దావీదు నీ మీదకి వస్తున్నాను He is అంటాడు. not telling, I the servant of King Saul am coming. రాజైనటువంటి సౌలు దాసుడైనటువంటి దావీదును నీ మీదకి Oh, వస్తున్నాను I am the అంటాడు. brother of Eliab, he is not telling. ఏలియాబు యొక్క సహోదరుడు అంటలేదు. Oh, even Jesse, his father is a very religious man. చూడండి, ఆయన తండ్రి అయినటువంటి యెషయా కూడా చాలా భక్తి He గలవాడు. is not mentioning the name of any person. అయితే ఏ మనుషుని యొక్క పేరు చెప్పట్లేదు This ఆయన. is the secret of success. విజయానికి ఇదే రహస్యం. Satan may not fear you, but Satan will fear your God. చూడండి, సాతాను నిన్ను చూసి భయపడకపోవచ్చు కాదు, నీ దేవుని చూసి భయపడతాడు. That's what he is doing. అదే ఇక్కడ చేస్తున్నాడు. Oh Goliath, ఓ గొలియాతు, I am coming in the name of the living God. సైన్యములకు అధిపతి అంటే జీవం గల దేవుని నామము పేరిట నీ మీదకి వచ్చుచున్నాను అంటాడు. He brought God into that picture. అక్కడ దృశ్యంలోనికి దేవుని తీసుకొచ్చాడు. He was giving glory to God. దేవునికి మహిమను ఆపాదించాడు. Oh, the only thing that pleases God is working for his glory. దేవుని సంతోషించేది ఒకటి ఏంటంటే దేవుని మహిమ కొరకు పనిచేయడం. That's why whatever you are doing, అందుకనే మీరు ఏం చేస్తున్నారు, before you take up any job or any work, మీరు ఏ పనైనా ఏ ఉద్యోగమైనా తీసుకునే దాని at మునుపు least you can ask 3 things. కనీసం 3 సంగతులు అడగవచ్చు. Number 1, మొదటిది, as a child of God, is it God's will? దేవుని బిడ్డగా ఇది దేవుని చిత్తమా? Does it bring glory to God? The second question, రెండో ప్రశ్న, ఇది దేవునికి మహిమ తెస్తుందా? is God asking me only to do this job? తర్వాత దేవుడు ఈ పని చేయడానికి నన్నే అడుగుతున్నాడా? If not, లేనట్లయితే God cannot bless that work. ఆ పనిని దేవుడు దీవించలేడు. We all know in 1 Corinthians 10:31, very well known words. మొదటి కొరింథీ 10:31 మనందరి బాధ Whether తెలిసినటువంటి you మాట. eat or drink, whatever you do, do it for the glory of God. మీరు భోజనం చేస్తున్నాను, పానం చేస్తున్నాను, మీరు ఏం చేస్తున్నాను, దేవుని మహిమ కొరకు చేయుడని. So, brothers and sisters, అంచేత సహోదరి సహోదరులారా, your performance must be for God. మీరు చేసేటువంటి పని దేవుని కొరకు చేయాలి. Whatever you are doing, not you nor anybody, but God must get glory. నువ్వు ఏ పని చేసినా నీకు కాదు, వేరే వారికి కాదు, దేవునికి మహిమ రావాలా. Then what God will do? అప్పుడు దేవుడు ఏం God చేస్తాడు? will jump into the picture. దేవుడు ఆ దృశ్యంలో He will వస్తాడు. fight your battle. నీ యుద్ధాలు ఆడతాడు. Then the battle is the Lord's. అప్పుడు యుద్ధం యెహోవాది You అవుతుంది. just stand, that's all. నువ్వు చేయాల్సినంత నిలబడితే సరిపోతుంది. Your performance must be for God. నువ్వు చేసేటువంటి కార్యము What a దేవుని కొరకే wonderful ఉండాలి. word David used. దేవుడు చూడండి, దావీదు లాంటి అద్భుతమైన మాట Hey, వాడాడు. Goliath, గొలియాతు, you are coming with your spear, sword and shield. నీవు కత్తితోను ఈటుతోను నా మీదకి You వస్తున్నావు. are seeing your own personality and you are coming. నీ సొంత శరీరాన్ని చూసుకొని నా మీదకి వస్తున్నావు. I am not having anything. నా దగ్గర ఇలాంటివి ఏమీ Only లేవు. one thing. ఒకటే ఉంది, I am coming in the name of the living God. జీవం గల దేవుని నామము పేరట నేను వస్తున్నాను అంటాడు. If I win this battle, ఈ యుద్ధంలో నేను గెలిస్తే name of the Lord. యెహోవా నామం, Yeah, that has won the battle. కాబట్టి అది యుద్ధం I am గెలిచింది. not important here. నేను ఇక్కడ ప్రాముఖ్యం కాదు. Your performance must be for the Lord. Remember that. కాబట్టి మీరు చేసిన పని ఏదున్నా కూడా దేవుని కొరకై ఉండాలి. That is the success of his victory. That is the first thing. అది ఆయన విజయానికి రహస్యం, అది మొదటి సంగతి. And secondly, రెండవది, his power was from God. ఆయన పొందిన శక్తి దేవుని నుండి. He is not depending on the armor. ఆయన కవచం మీద ఆధారపడలేదు. In verses 45 to 47, if you read later, తర్వాత మీరు చదువుకుంటే 45 నుంచి 47లో, yes, see, his power he has drawn from God. ఆయన పొందినటువంటి శక్తి దేవుని యొద్ద నుండే పొందాడు. Many times our God is too small. చాలా పర్యాయాలు మన దేవుడు చాలా చిన్నవాడు. How can God help in this matter?
ఈ విషయంలో దేవుడు ఎట్లా సాయం చేస్తాడు? Our God is a God who created the universe with single word. చూడండి, మా దేవుడు సర్వ సృష్టిని అంతటినీ కూడా ఒక చిన్న మాట ద్వారా సృజించాడు. In English it is a beautiful word, universe. చూడండి, ఇంగ్లీష్ లో మరి యూనివర్స్ అని, విశ్వం అనేటువంటి చక్కని మాట వాడారు. Universe. Uni means one, verse means word. Only one word. కాబట్టి యూని అంటే ఒకటి, వర్స్ అంటే వచనం, ఒకే మాట ద్వారా. And also he is maintaining the universe by the power of his word. తర్వాత అనేక మాట యొక్క మాత్రమైన శక్తి చేత ఈ విశ్వాన్ని అంతటిని కొనసాగింపజేస్తాడు. And you can draw the power from God at any time. కాబట్టి దేవుని నుండి ఎప్పుడైనా ఆ శక్తి మనం పొందొచ్చు. As a matter of fact, వాస్తవాన్ని చెప్పాలంటే how Goliath was killed? గొలియాత్ ఎట్లా చంపబడ్డాడు? We all know he has taken the sling and stone. మనకు తెలుసు కదా, రాయి వడిసెల తీసుకున్నాడు. Right from Sunday school days we are hearing it. చిన్ననాటి నుంచి కూడా సండే క్లాస్ నుంచి వింటున్నాం. ఏం చేశాడు? గిరగిరా కొట్టాడు. గిరగిరా తిప్పి కొట్టాడు. ఎలా తగిలింది? అది నుదుటిన తగిలింది. On the forehead. ఆ నుదుటిన తగిలింది. నుదుటి తగిలితే ఎట్ట పడాలా? నుదుటిన తగిలితే ఎట్లా పడాలా? వెనకకు పడాలా? వెనక్కి పడాలి. అప్పుడప్పుడు మేము పులిపిట్ మీద పడుతుంటాం. వెనక్కి పడాలా? వెనకకు పడాలి. ఎట్ట పడ్డాడు? ఇప్పుడు ఈయన ఎట్లా పడ్డాడు? ముందుకు పడ్డాడు. దేని మూలాన పడ్డాడు చెప్పండి? దేని మూలాన పడ్డాడు? Is it because of that sling and stone? ఆ రాయి వడిసెలను బట్ట. See, he has fallen like that. ఆయన అట్లా ముందుకు పడ్డాడు. ముందుకు పడ్డాడంటే వెనక కొట్టాడు. ముందు పడ్డాడంటే వెనక నుంచి ఎవరో కొట్టారు. So what does it mean? దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఈ రాయి తగిలిందో పరమేశ్వర్నే టప్పా మారే. కాబట్టి ఆ రాయి తగిలిన వెంటనే మరి దేవుడు వెనకల నుంచి దెబ్బ కొట్టాడు. అందుకు ముందు పడ్డాడు. అందుకనే ముందు పడ్డాడు. సో హూ ఫాట్ ద బ్యాటిల్? ఎవరు యుద్ధం ఆడారు? ఇట్ ఇస్ నాట్ ద స్టోన్. ఆ రాయి కాదు. ద బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్. యుద్ధము యెహోవాది. when you give glory to God, ఎప్పుడైతే దేవునికి మహిమ ఆపాదిస్తావో, when you draw power from God, ఎప్పుడైతే దేవుని నుండి శక్తిని పొందుతావో, oh what a wonderful thing it is. అలాంటి అద్భుతమైన సంగతి. That's why Caleb always says, అందుకనే కాలేబ్ ఎల్లప్పుడు అంటాడు, oh we will fight with those giants if the Lord delights in us. యెహోవా మన యందు సంతోషించిన యెడల అలాంటి ఉన్నత దేవులతో కూడా మేము యుద్ధం ఆడతామంట. The sling used with God's power killed Goliath. అంటే దేవుని శక్తితో ఉపయోగించబడినటువంటి ఆ వడిసెల గొలియాతుని చంపింది. 5 loaves with the same power, it satisfied many people. 5 రొట్టెలు అదే శక్తి కలిగినటువంటిది అనేక మందిని సంతృప్తిపరిచింది. So many examples are there in the Bible. బైబిల్లో ఇలాగ అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. How the Red Sea was divided. ఎలాగన ఎర్ర సముద్రం పాయలైంది. So many things we can talk. ఇలాగ అనేక సంగతులు చెప్పొచ్చు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, now if I talk about the dividing of the Red Sea, all of you will cry manna manna manna. ఇప్పుడు లంచ్ టైం ఎర్ర సముద్రం పాయలేదు గురించి చెప్తే మీరందరూ మన్నా గురియాలనుకుంటారు. I don't want that situation. అట్లాంటి పరిస్థితి రానివ్వను. So God has performed. If you draw power from God, మీరు దేవుని నుండి శక్తిని పొందితే, then that is the secret of success. అది విజయానికి రహస్యం. The first thing is, మొదటిది, his performance was for God, that is for God's glory. అది ఆయన చేసిన పని దేవుని మహిమ కొరకు చేశాడు. Secondly, రెండవది, and his power was from God. ఆయన పొందిన శక్తి దేవుని నుండి పొందాడు. Thirdly and finally for today, మూడోది, ఇది నా కొరకు చివరిగా, his praise was for God. ఆయన మరి స్తుతి లేకపోతే మహిమ దేవునికి ఆపాదించాడు. Till he died. ఆయన చనిపోయేంత వరకు. Till he died. చనిపోయే వరకు. Always he was praising God. Lord, you have delivered me from the hands of the valiant man. కాబట్టి ఆయన చివరి వరకు కూడా దేవుని స్తుతిస్తూ అంటాడు కదా, ఆ బలాఢ్యుడి నుంచి, బలమైనటువంటి వాడి నుంచి నీవు నన్ను విడిపించావు అని అంటాడు. Even on his deathbed. ఆయన మరణ పడక మీద కూడా. When he was weak. ఆయన బలహీనుడై ఉన్నప్పుడు. He went to the battlefield. యుద్ధ రంగానికి ఆయన వెళ్ళాడు. 2 Samuel. రెండో సమూయేలు chapter 22. 22. So why he went to the battlefield even when he was weak? బలహీనుడుగా ఉన్నా కూడా యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు? Because one day he has not gone to the battlefield. Satan defeated him in the episode of Bathsheba. ఎందుకంటే ఒక దినానే ఆయన యుద్ధ భూమికి వెళ్ళలేదు కాబట్టి బత్షెబా విషయంలో సాతానుడు ఆయన ఓడిపోయేటట్టు చేశాడు. So that's why, అందుకని, though he is very weak, ఆయన బలహీనుడైనా, though he is very old, చాలా వృద్ధుడైనా కూడా, the army people like Abishai and other told, don't come to the battlefield, you are very weak, you are the light of Israel, if you die our light will go. కాబట్టి ఈ సైనికులు అనేటువంటి వారు, అభిషేక్ లాంటి వాళ్ళు చెప్పారు కదా, నీవు యుద్ధ భూమికి రాకూడదు, ఇశ్రాయేలు దీపం లాంటి వాడివి, ఆ వెలుగు ఆరిపోతుంది, నీవు రాకూడదు అని చెప్పారు. Don't come to the battlefield, యుద్ధానికి రావద్దు అన్నారు. Because he fell down one day. ఒక దినాన ఆయన మరి సొమ్మసిల్లిపోయాడు. In verse 21:15, 21:15లో,
21:15 ఫిలిస్తీయులకును ఇశ్రాయేలుకు యుద్ధం మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. David waxed faint. దావీదు సొమ్మసిల్లాడు. That's why in verse 17 Abishai says, అందుకనే 17లో అభిషేక్ అంటాడు, thou shalt go no more out with us to battle. అంటాడు కదా, మాతో కూడా యుద్ధమునకు రావద్దు. You are the light of Israel. ఆయన అంటాడు, నువ్వు ఇశ్రాయేలుకు దీపము. You must be there. నువ్వు అలా ఉండాలి. You are very old. చాలా వృద్ధుడు నువ్వు. We are here, we will fight the battles, don't worry. ఇక మేము ఉన్నాం కదా, మేము యుద్ధం చేస్తాం, మీరు చింతించొద్దు అంటాడు. In the mind of David it is there. దావీదు మనసులో ఉంది. One day I have not gone to the battle. ఒక్క రోజు యుద్ధానికి వెళ్ళలేదు. I fell spiritually because of Bathsheba. బత్షెబను బట్టి ఆత్మీయంగా పడిపోయాను. If I die, I die in the battlefield only. ఒకవేళ చనిపోతే యుద్ధ భూమిలో చనిపోతాను. And at that time when he was in the battle, ఆ సమయంలో యుద్ధ భూమిలో ఉన్నప్పుడు the man Ishbi Benob, that is in verse 16, 16వ వచనంలో చూస్తాం కదా, ఇష్బీ బెనోబు అనేవాడు, and he came and to fight with David. అతడు మరి దావీదునితో యుద్ధమాడడానికి వచ్చాడు. And there are another 4 brothers of Goliath. గొలియాతుకి ఇంకా 4 సహోదరులు ఉన్నారు. So it is written in verse 19, and later you can read verse 22 also. 19, 22 మీరు తర్వాత చదవచ్చు. Verse 22, 22. ఈ 4 గాతులోనున్న రెఫాయిల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలన హతులైరి. So some people will say, why David collected 5 stones? కొందరు అంటారు కదా, దావీదు ఎందుకు 5 రాళ్ళు ఆయన తీసుకున్నాడు? అంత విశ్వాసం లేదా అంటే అంత విశ్వాసం లేదా అని. అడిగేవాడికి ఏదో విశ్వాసం ఉన్నట్టు, చెప్పేవాడికి విశ్వాసం ఉన్నాడు. We want to point at others. మనం వేరే వాళ్ళ వైపు Why David collected 5 stones? 1 stone is sufficient. దావీదు ఎందుకని 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒకటి సరిపోదా? Why 5 stones? ఎందుకు 5 రాళ్ళు? Different brethren, they will interpret in different ways, and I tell all of them may be correct. మరి వేరు సహోదరులు వేరు భావం చెప్తారు, ఒకవేళ అందరూ సరిగ్గా చెప్పి ఉండొచ్చు. But here it is written, అయితే ఇక్కడ రాయబడింది, there are another 4 brethren to Goliath. గొలియాతుకి ఇంకా 4 తమ్ముళ్ళు ఉన్నారు. So on that day only David prepared for all the 5 brethren. కాబట్టి ఆ దినాన్నే దావీదు 5 అన్నదమ్ములకు సిద్ధపడిపోయాడు. So all the total 5 people, 5 stones. కాబట్టి 5 కొరకు 5 రాళ్ళు. That's why in verse 22 it is written, అందుకని 22లో రాయబడింది, all the other 4 were born of the giant in Gath and fell by the hand of David and by his servants. ఈ 4 గాతులున్న రెఫాయిల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. Though he killed Goliath, గొలియాతును ఆయన చంపినా he never took pride of that. ఎప్పుడు దాని గురించి అతిశయించలేదు. Always he was telling, ఎల్లప్పుడు అనేవాడు, even on his deathbed. మరణ పడక మీద కూడా. You know what he says? ఏమంటాడు తెలుసా ఆయన? 22nd chapter 22వ అధ్యాయం and verse 49. 49వ వచనం. What he is telling? ఏమంటాడు? అయితే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, ఆయనే నా శత్రువుల చేతిలో నన్ను విడిపించును, నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించుదువు. లాస్ట్ లైన్, చివరి, బలాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించుదువు. దట్ ఈస్ అబౌట్ గొలియాత్. అది గొలియాతు గురించి. లార్డ్, యు ఆర్ ద వన్ హూ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద వేలియంట్ మ్యాన్. ప్రభువా, బలాత్కారం చేసేటువంటి వ్యక్తి నుంచి నీవు నన్ను విడిపించావు. చాలా సార్లు మనం ఏమంటాం? చాలా పర్యాలు మనం ఏమంటాం? బ్రదర్, నేను వెళ్ళాను, దేవుడు నాకు సాయం, నేను అనేది ముందు వచ్చేయాలి. నేను వెళ్ళాను, దేవుడు సాయం చేశాడు. బ్రదర్, నేను వెళ్ళాను కాబట్టి దేవుడు సాయం చేశాడంట. హి ఈజ్ నెవర్ టెల్లింగ్ నేను. ఇక్కడ ఈయన నేను అని అన్నాడు. లార్డ్, యు హావ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద వేలియంట్ మ్యాన్. దిస్ హి ఈజ్ టెల్లింగ్ at the time of his death. ఈయన చూడండి, మరణ సమయంలో అంటాడు, ప్రభువా, బలాత్కారం చేయవాని చేతిలో నుండి నీవే నన్ను విడిపించావు. What does it mean? దాని అర్థం ఏంటి? Throughout his lifetime his praise was for God. ఆయన జీవిత కాలం అంతా కూడా ఆయన దేవునికే మహిమ ఆపాదించాడు. If you want to be successful in your attempt, నీ యొక్క ప్రయత్నాల్లో విజయం సాధించాలి, if you want to stand for God, దేవుని కొరకు నిలబడాలంటే, what is the secret of success? విజయానికి రహస్యం ఏంటి? Your performance must be for God, that is for his glory. నీవు చేసేటువంటి పని దేవుని కొరకే, అంటే మహిమ కొరకు ఉండాలి. And your power you have to draw from God. నీవు పొందేటువంటి శక్తి దేవుని నుండి పొందాలి. Our eyes are not on chariots, our eyes are not on kings. మన యొక్క కళ్ళు రథములపై గాని రాజులపై లేవు. And thirdly, మూడోది, our praise must be for God all the time till we die. God has delivered me. చూడండి, మనము దేవునికే మహిమ ఆపాదించాలి. చనిపోయే చివరి దన వరకు కూడా దేవుడే చేశాడని ఆయన్ని స్తుతించాలి. The battle is the Lord's. యుద్ధము యెహోవాది.